ఇక కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ అంట. కదులుతున్న అక్రమాల డొంక, ఇద్దరు అధికారుల అక్రమాస్తులే 350 కోట్లకు పైగా. ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైల్లో. తాజాగా ఈఈ శ్రీధర్ అరెస్టు. తమపై దాడులు జరుగుతాయన్న భయంలో కొందరు అధికారులు. ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లు ఆరోపణలు. పంప్ హౌస్లోనే 14,000 కోట్ల అక్రమాలు తెలిసిన కాగు. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కారు. త్వరలో మరికొంతమంది ఆఫీసర్లపైన ఏసీపీ దాడులు. పై స్థాయిలో 1,000 కోట్ల స్కామ్ జరిగి ఉండవచ్చు అని చెప్పేసి అంచనా. ఇదంతా ఎందుకోసం చేస్తుందో తెలుసా? నిన్న మన వి ప్రకాష్ గారు పోయినప్పుడు మనకు కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఒకసారి మీకు అది వినిపిస్తా చూడండి. ఇదంతా ఒక అటెన్షన్ డ్రామా అనమాట, ఒక డ్రామా చేయడం ప్రయత్నం అనమాట ఇదంతా కూడా. ఎందుకంటే వీళ్లకు ఇక్కడ ఏం దొరకలేదు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన చెప్తాడు, ఎందులో క్లియర్గా చెప్తాడు, మీరు ఒకసారి వినండి. ఇది ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టేనా? ఇవాళ వారికి నోటీసులు ఇవ్వడం అనేది అవసరమే లేకుండే. మరి ఎందుకంటే ఓకే 16 ఉన్నప్పుడు ఎప్పుడు గేట్లు వేయలే, రాసింది అది. మార్చ్ 18కో 23కో ముందు అన్నాడు. ఓకే, అంటే పేపర్లో వచ్చింది, రిపోర్ట్ వచ్చినట్టుగా. ఓకే, రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు కూడా వచ్చింది, కానీ బయట పెట్టలేదు. మూడోది మార్చి 18కో 23కో ఎప్పుడది చాలా రోజుల క్రితం 2020 ఈ సంవత్సరమా ఈ సంవత్సరం 25 మార్చి నెలలో విజిలెన్స్ కమిషనర్ గారు గోపాల్ గారు ఒక లేఖ ఇరిగేషన్ సెక్రటరీ రాశారు. అది హరీష్ రావు గారు పోయే ముందు ఎందుకు వస్తుంది బయటికి? ఓకే, ఆ లేఖ బయటకు రాగానే 17 మంది మీద చర్య తీసుకోవాలని చెప్పి మీటింగ్ లో అది ఎప్పుడు కరెక్ట్ గా హరీష్ రావు గారు విచారణ పోయే ముందు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయే ముందు. ఇంకోటి సరిగ్గా ఆ టైంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చే ముందే అవినీతి ఉన్నదని చెప్పడానికి కానీ హరిరామ్ ఇంటి మీద దాడి, ఏసీబీ దాడి. ఇవాళ కేసీఆర్ గారు పోయే కూడా ఒక దాడి, నూనె శ్రీధర్ మీద దాడి. అంటే ఈ సంస్థలన్నీ ఏసీబీ కావచ్చు, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి, తర్వాత అక్కడ ఉన్న ఎన్డీఎస్ఏ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం వాచ్ డాగ్స్ లెక్క కేసీఆర్ ను ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి. అర్థమైందా? ఈ వార్త వెనక సారాంశం ఏందో ఇక్కడ అర్థమై ఉంటుంది మీకు. కాళేశ్వరం ఆఫీసర్లు అంటే ఇగో హరీష్ రావు విచారణ ఎదుర్కొనే ముందు ఒకరి ఇంటి మీద దాడులు చేస్తారు, ఒకరిని మీద దాడులు చేస్తారు. ఆయనకు 200 కోట్లు ఉన్నాయని 300 కోట్లు ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేస్తారు, పత్రికల్లో రాస్తారు. కేసీఆర్ విచారణకు ఎదుర్కొనే ముందు మళ్ళొకరి మీద దాడి చేసి మళ్ళొకరిని అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ దేనికోసం చేస్తుంటారు? ఇట్లా అక్రమాస్తులు ఉన్నాయని చెప్తా ఉంటారు. ఇలా ఇప్పుడు ఇది ఏది కూడా తేల్చరు. మళ్ళీ 350 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నాయని చెప్పారు. దానికి ఏం అధికారిక లెక్కలు ఉండవు, ఏం ఉండవు. ఇవన్నీ వీళ్ళు రాసుకునే లెక్కలు. వీళ్ళు 350 కోట్లని రాస్తారు కదా, నాకు తెలిసి ఆడ గట్టిగా గ్రౌండ్కి పోయి చూస్తే ఆడ 3 కోట్లు 4 కోట్ల వ్యవహారం కూడా ఉండదు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద ఫిగర్ కనపడాలని చెప్పేసి పెద్ద పెద్దగా రాస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. కాళేశ్వరం చుట్టుముట్టు ఈ పత్రికలు, ఛానళ్ళు ఇవన్నీ పెట్టుకొని చాలా రకాలుగా తప్పుడు ప్రచారం. అవినీతి జరగలేదని చెప్పట్లేదు, కానీ జరిగింది పిసరంత అయితే వీళ్ళు కొండంత పెద్ద ప్రచారం చేసేసి దాన్ని ఒక తప్పుడు ప్రాజెక్టు కింద చిత్రీకరిందామనేటువంటి ప్రయత్నము చాలా విజయవంతంగా చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉండండి. ఫైనల్గా ఈ కాళేశ్వరం విషయంలో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, కాళేశ్వరం విషయంలో ఏ కాళేశ్వరుడి సాక్షిగా రాజకీయాలు చేద్దామని ప్రయత్నాలు చేసిందో ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, అదే కాళేశ్వరుడి సాక్షిగా, అదే శివుని సాక్షిగా ఈ 2 పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితమవుతాయి. తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తూనే ఉంది, చూస్తూనే ఉంది, రైతాంగం చూస్తూనే ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో అన్నీ కూడా చూస్తున్నారు. నీళ్లు లేక, కరెంటు లేక ఇబ్బందులతోటి మీరు పండించిన పంట కూడా సరిగా కొనగని చేతగానటువంటి ప్రభుత్వము ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. సో 100% అదే కాళేశ్వరం మీద రాజకీయం చేసిర్రు. ఎన్నికలకు ముందు ఎన్నికల కోడ్ వచ్చినాక అది ఆ ఘటన జరిగింది, బ్యారేజ్ కుంగిపోయేటువంటి ఘటన. నిన్న నేను టీవీ5లో ఏదో సాంబశివరావు గారి టాప్ స్టోరీ ఏదో చూసిన, కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఆయననే 10 సార్లు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆ రిపోర్టర్ గారే. అసలు కూలిపోయిందా, అది కుంగింది కాళేశ్వరమా, మేడిగడ్డనా, మేడిగడ్డలో ఒక బ్లాక్లో 2 పియర్సా, ఈ మాత్రం సోయి ఇంగితం జ్ఞానం లేకుండా తప్పుడు విషయాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, ఇలాంటి తప్పుడు వ్యవహారాలని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. లేకపోతే మన నోటికాడు బుక్కని కింద పడేసినట్టు మన మీద మనకే అదవుతుంది.